అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం. పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ నాయకత్వంలో బీజేపీ, జనసేనతో కలిసి ఏర్పడిన కూటమికి 164 అసెంబ్లీ సీట్లు దక్కాయి. అంతవరకు అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ రోజు సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలు జగన్ నోట మాట రానివ్వలేదు. తీవ్ర గద్గద స్వరంతో, నిర్వేదంతో ఫలితాలపై స్పందించారు. 5 ఏళ్ల పాలనలో ఎవరెవరికి ఏం చేశారో వాళ్ల ఓట్లు అన్నీ ఏమయ్యాయో తెలియదని ఆయన వాపోయారు. ఇదే సందర్భంలో ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారని అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగిందేమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాను అని పేర్కొన్నారు. ఇంకా ఆ రోజుతో ఆవేదనతో ఆయన ఏమన్నారో తెలుసుకుందాం. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని సంక్షేమ పథకాలు, ఎక్కడా ఏ పేదవాడికి దక్కని ప్రయోజనాలు, అవినీతికి తావు లేకుండా నేరుగా వాళ్ల గుమ్మం వద్దకే తీసుకెళ్లే వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందో తెలియడం లేదు. ఈ ఫలితాలని చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతోంది. ఇలా జరుగుతుందని, ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. పిల్లలు బాగుండాలని, వాళ్ల చదువులు బాగుండాలనే తాపత్రయంతో అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు న్యాయం చేశాం. అక్క చెల్లెమ్మల పేరుతో 31 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చాం. వాటిలో 22 లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం. ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు గతంలో ఎన్నడూ లేనంత విధంగా మంచి చేశాం. ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపు 1,05,00,000 మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరా, చేయూతతో తోడున్నాం. 0 వడ్డీతో సైతం అండగా నిలిచాం. మరి ఆ 1,05,00,000 అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి ఇబ్బంది పడకూడదని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజు ఇస్తూ అండగా నిలవడం ద్వారా చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఏటా దాదాపు 12 లక్షల మందికి మంచి చేశాం. ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమైందో తెలియదు. 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎన్నడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే చేశాం. మరి ఆ 1/2 కోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదు. ఇవన్నీ తన ఓట్లే అనుకుని మరోసారి గెలుపుపై ధీమాతో ఉన్న జగన్కు దారుణమైన ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. అందుకే ఆయన నిర్వేదంతో మాట్లాడారు. ఏదో జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆధారాలు లేకపోవడంతో ఏమీ మాట్లాడలేకపోతున్నట్లు మనసులో మాట బయటపెట్టారు. అపరిమితమైన అధికారం దక్కుతుందని కూటమి కూడా ఊహించలేదు. మరోవైపు దయనీయమైన ఫలితాల్ని మూటగట్టుకుంటామని జగన్ కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు అవన్నీ గతమయ్యాయి. ప్రజలు తలుచుకుంటే రాజకీయాల్లో ఓడలు బండ్లు, అలాగే బండ్లు ఓడలవుతాయని నిరూపణ అయింది. రాజకీయాల్లో జయాపజయాలు శాశ్వతం కాదని గుణపాఠం నేర్పే ఫలితాలవి. ఋతువులు మారినట్టు కష్ట సుఖాలు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంటాయి. ఈ సత్యం తెలుసుకున్న వాళ్లే అప్రమత్తులై ఉంటారు. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని పరిశీలిస్తే అధికార పక్షం తమ ప్రత్యర్థి పరాభవం నుంచి ఏమీ నేర్చుకోనట్టే కనిపిస్తోంది. ఏడాది క్రితం తీవ్ర దుఃఖంలో ఉన్న జగన్ ఆ తర్వాత క్రమంగా కోలుకున్నారు. ఏడాదికే మనదే మళ్లీ గెలుపు అనే నినాదంతో వైసీపీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపుతున్నారు. అవును, కాలానికి మించిన బలశాలి, పాఠాలు నేర్పే గురువు మరొకరు ఉండరు.